పథకం రచించి చివరకు పోలీసులు చిక్కి. రాజీవ్ నగర్ చెందిన ఇరుగురాల సతీష్ కుమార్ కొన్నేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. మంచిర్యాలలోని సీసీ కెమెరాల బిజినెస్ చేసే తన ఫ్రెండ్ సోమ ప్రవీణ్కు గంజాయి అక్రమ రవాణా గురించి చెప్పాడు. ఇందుకు ప్రవీణ్ స్పందిస్తూ శ్రీలేరు వద్ద తక్కువ ధరకు ఎండు గంజాయి దొరుకుతుందని, తను కూడా ఇది వరకు ఇక్కడ తెచ్చి అమ్మినట్టు చెప్పాడు. ఇక్కడ గంజాయి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి మంచిర్యాల తీసుకువచ్చి తన సీసీ కెమెరాల షాప్ గోదాంలో పెట్టాలని, అందరూ గ్రూపుగా ఏర్పడి ఎక్కువ ధరకు గంజాయి అమ్మాలని పథకం రచించారు. 2024 డిసెంబర్ చివరి వారంలో ప్రవీణ్, సతీష్ వీరికి తెలిసిన గంజాయి తాగే స్నేహితులు ప్రస్తుతం కేసులు నమోదైన వారితో సమావేశమయ్యారు. ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీలేరుకు వెళ్ళి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముఠాను గుట్టు రట్టు చేసినట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. ఈజీ మనీ, ఎన్ని సంపాదిస్తే ఏమైతే, ఎన్ని చేస్తే ఇప్పుడు పరువు బాయ్. వాళ్ళ అమ్మ నాన్నకు, వీళ్ళకు, పక్కన స్నేహితుల ముందు అందరూ పరువు పోయినట్టే కదా.